వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిత సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పబడుతున్నాయి, అలాగే తెలంగాణ మూమెంట్ కూడా చెప్పబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మిస్ కావద్దు. ఖచ్చితంగా మీరు గ్రూప్ 2 సాధించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. అండ్ ఖచ్చితంగా యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు భవిత సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్లోని ఎంసీక్యూస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి క్వశ్చన్ 216వ క్వశ్చన్. భీమిరెడ్డి నరసింహారెడ్డికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ఈయన స్వస్థలం సూర్యాపేట జిల్లా కొత్తగూడెం. హీస్ నేటివ్ ప్లేస్ ఈజ్ కొత్తగూడెం, సూర్యాపేట డిస్ట్రిక్ట్. సెకండ్, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి లాంటి వాళ్ళకి స్ఫూర్తినిచ్చిన నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఏ లీడర్ హూ ఇన్స్పైర్డ్ పీపుల్ లైక్ చాకలి ఐలమ్మ, బండి యాదగిరి. థర్డ్, భీమిరెడ్డి నరసింహారెడ్డి రచించిన పుస్తకం తెలంగాణ సాయుధ పోరాటం, నా ప్రత్యక్ష అనుభవాలు. మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్, బుక్ రిటన్ బై భీమిరెడ్డి నరసింహారెడ్డి. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, భీమిరెడ్డి నరసింహారెడ్డికి సంబంధించిన విషయాలు. మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి సూర్యాపేట జిల్లా కొత్తగూడెంకి చెందిన వ్యక్తి. ఎస్, భీమిరెడ్డి సూర్యాపేట జిల్లాకి చెందిన వ్యక్తి. మరి భీమిరెడ్డిని సూర్యాపేట జిల్లాలో దేవుడిగా భావిస్తారు. ఎందుకంటే తనకున్న ఆస్తిపాస్తులన్నిటినీ ప్రజలకు దానం చేసిన దేవుడిగా సూర్యాపేట జిల్లాలోని ప్రజలు కొలుస్తారు. కాబట్టి భీమిరెడ్డి నరసింహారెడ్డి సూర్యాపేట జిల్లాకి చెందిన వ్యక్తి. So, his native place is Kottagudem in Suryapet districts. So, Bhimreddy Narasimha Reddy considered as a god in Suryapet district. Why? Because he provided all their assets to or all their properties to people. So, in that case, he was considered as a god in Suryapet district. So, the first point is correct. His native place is Suryapet district in Kottagudem. చాకలి ఐలమ్మ, బండి యాదగిరి లాంటి వాళ్ళకి స్ఫూర్తినిచ్చిన నాయకుడు ఎవరు? భీమిరెడ్డి నరసింహారెడ్డి. మనకి చాకలి ఐలమ్మ పంటనంతా ఆ రోజు జానమ్మ తన గడిలో పెట్టుకున్నప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి చాకలి ఐలమ్మ దగ్గర ఉన్న పంటనంతా మరలా తీసుకొచ్చి చాకలి ఐలమ్మకు ఇవ్వడం జరిగింది. అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి చాకలి ఐలమ్మకు స్ఫూర్తినిచ్చిండు. అలాగే మనకి గ్రామంలో జరిగే అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అరాచకాలను జరగకుండా చాలా వరకు ప్రయత్నం చేసిన వ్యక్తి. అలాగే భీమిరెడ్డి నరసింహారెడ్డి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి, అలాగే ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. బండి యాదగిరి లాంటి వాళ్ళకు కూడా ఎంతగానో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఆ రోజుల్లో బలమైనటువంటి మనకి ఆ రోజుల్లో గ్రామాల్లో మనకి ఒక యూత్ అందరూ కలిసి ఒక సంఘాలను ఏర్పాటు చేసుకునేవారు. అంటే సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. సంఘాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చినప్పుడు, దొరల దగ్గర నుంచి ఏదైనా జరిగినప్పుడు వాటికి స్పందించడానికి సంఘాలు అనేవి ఉండేవి. మరి ఆ రోజుల్లో బలమైనటువంటి సంఘం ఏది అంటే సూర్యాపేట సంఘం. మరి ఆ సంఘంలో ఒక నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి. మరి సంఘంలో ఉండి ప్రజలకు ఏవైనా అవసరాలున్నా లేదంటే వాళ్ళకి ఏదైనా సమస్యలున్నా భీమిరెడ్డి నరసింహారెడ్డి చాలా చురుగ్గా అన్ని రకాల సహాయాలు చేసేవాడు. అలాగే ప్రజలను చైతన్యపరిచేవాడు. ఆ విధంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాడు. ఎంతో మందిలో చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? మనకి భీమిరెడ్డి నరసింహారెడ్డి. So, a leader who inspired peoples like Chakali Ailamma and Bandi Yadagiri. So, not only Chakali Ailamma, Bandi Yadagiri, Bhimreddy Narasimha Reddy inspired many of the peoples in Suryapet district, and he was also raised the awareness those the peoples.
and Bhimreddy Narasimha Reddy considered as a god in Suryapet district, and Bhimreddy Narasimha Reddy was conducted many things for peoples to eradicate anarchies in the villages. So in Suryapet districts in those days a society was formed. Society, what is meaning of society? Society means if there any anarchies are conducted, or if there any anarchies are there in villages, the society was used to eradicate that. So in that case society was formed in those days. So Bhimreddy Narasimha Reddy is the one of the leader in that society. So he fought, he worked and he served many to the peoples. So the second point is also correct. థర్డ్, భీమిరెడ్డి నరసింహారెడ్డి రచించిన పుస్తకం తెలంగాణ సాయుధ పోరాటం నా ప్రత్యక్ష అనుభవాలు. మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ బుక్ వాస్ రిటన్ బై భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఎస్, మనకి భీమిరెడ్డి నరసింహారెడ్డి పుస్తకం తెలంగాణ సాయుధ పోరాటం నా ప్రత్యక్ష అనుభవాలు. ఎస్, భీమిరెడ్డి నరసింహారెడ్డి బుక్ వాస్ My life experiences of Telangana armed struggle. So all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct one. 217వ క్వశ్చన్, భీమిరెడ్డి నరసింహారెడ్డికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి. దీంట్లో ఫస్ట్ పాయింట్, ఈయన స్వస్థలం సూర్యాపేట జిల్లా కొత్తగూడెం. సో హిస్ నేటివ్ ప్లేస్ ఇస్ కొత్తగూడెం, సూర్యాపేట్ డిస్ట్రిక్ట్. మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆత్మకథ ఆయువు పట్టు. హిస్ ఆటోబయోగ్రఫీ ఈస్ పర్స్యూట్ ఆఫ్ longevity. So his autobiography is ఆయువు పట్టు. భీమిరెడ్డి నరసింహారెడ్డిపై బతుకమ్మ పాటలు కూడా పాడేవారు. దే యూస్ టు సింగ్ బతుకమ్మ సాంగ్స్ అబౌట్ హిమ్. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, భీమిరెడ్డి నరసింహారెడ్డి యొక్క స్వస్థలం సూర్యాపేట్ జిల్లా కొత్తగూడెం. ఎస్, హిస్ నేటివ్ ప్లేస్ ఇస్ సూర్యాపేట్ జిల్లా కొత్తగూడెం. We are already discussed that. So he was considered as a god in Suryapet district. Why? Because he distributed all their properties to the people. So in that case he was considered as a god in Suryapet district. So the first point is correct. Next, the autobiography of Bhimreddy Narasimhareddy is ఆయువు పట్టు. సో భీమిరెడ్డి నరసింహారెడ్డి యొక్క ఆత్మకథ ఏంటి, ఆయువు పట్టు. సో ద సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మరి భీమిరెడ్డి నరసింహారెడ్డిపై మనకి బతుకమ్మ పాటలు కూడా పాడేవారు. ఎస్, మనకి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆ రోజుల్లో మనకి దొరలు ప్రజలపై అనేక అరాచకాలు చేసిర్రు, వారితో వెట్టి చాకరీలు చేయించుకున్నారు, ఆడపాపాలు చేసిర్రు, అలాగే ప్రజల యొక్క మాన ప్రాణాలను తీసిర్రు. అలాగే ఆ రోజుల్లో బాబు దొర అనే ఒక దొర, మనకి రాపాక రామచంద్రారెడ్డి యొక్క కొడుకు బాబు దొర, రాపాక రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ అనేక అరాచకాలు చేసింది. రాపాక రామచంద్రారెడ్డి అరాచకాలు చేసిండు, అలాగే ఆయన కొడుకైన బాబు దొర కూడా అనేక అరాచకాలు చేసిండు. మరి ఆ అనేక అరాచకాలలో బాబు దొర ఒక మచ్చ ఏంటి అంటే, బాబు దొర చేసిన అరాచకం మన ఆడవాళ్లతో బరివర్తల బతుకమ్మలను ఆడించడం జరిగింది. మరి బరివర్తల బతుకమ్మలు ఆడించినప్పుడు వారిని కాపాడడానికి రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు ఆడవాళ్ళ మాన ప్రాణాలను కాపాడిర్రు. కాబట్టి భీమిరెడ్డి నరసింహారెడ్డిపై అప్పట్లో బతుకమ్మ పాటలు కూడా పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, భీమిరెడ్డి వచ్చే ఉయ్యాలో, మమ్మగా పాడే ఉయ్యాలో, ఆరుట్ల వచ్చే ఉయ్యాలో, మమ్మగా పాడే ఉయ్యాలో అంటూ భీమిరెడ్డి వచ్చే ఉయ్యాలో, మమ్మగా పాడే ఉయ్యాలో, మా అన్నలు వచ్చే ఉయ్యాలో, మమ్మగా పాడే ఉయ్యాలో అంటూ అప్పట్లో పాటలు కూడా పాడేవారు. సో all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct one.
నెక్స్ట్ 218వ క్వశ్చన్, మల్లు స్వరాజ్యంకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ మల్లు స్వరాజ్యం. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, మల్లు స్వరాజ్యం సిపిఐ పార్టీలో పనిచేసింది. మల్లు స్వరాజ్యం వర్క్ ఇన్ ద సిపిఐ పార్టీ. సెకండ్, మల్లు స్వరాజ్యం భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డితో స్ఫూర్తి పొందింది. మల్లు స్వరాజ్యం ఇన్స్పైర్డ్ బై భీమిరెడ్డి నరసింహారెడ్డి అలాగే వెంకట నరసింహారెడ్డి. థర్డ్, మల్లు స్వరాజ్యంని ప్రభావితం చేసిన పుస్తకం మదర్. ద బుక్ మదర్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మల్లు స్వరాజ్యం. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, మల్లు స్వరాజ్యంకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఫస్ట్ పాయింట్, మల్లు స్వరాజ్యం సిపిఐ పార్టీలో పనిచేసింది. మల్లు స్వరాజ్యం వర్క్ ఇన్ ద సిపిఐ పార్టీ. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, మల్లు స్వరాజ్యం భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డితో స్ఫూర్తి పొందింది. సో మనకి మల్లు స్వరాజ్యం అనే వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి యొక్క సోదరి, అలాగే మల్లు వెంకట నరసింహారెడ్డి యొక్క భాగస్వామి. మల్లు స్వరాజ్యం తన చిన్నతనంలోనే సాయుధ పోరాటంలోకి అడుగు పెట్టడం జరిగింది. అలాగే మల్లు స్వరాజ్యం సిపిఐ పార్టీలో పనిచేసింది, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో పనిచేసింది. మల్లు స్వరాజ్యం భీమిరెడ్డి నరసింహారెడ్డి తన అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డితో అలాగే తన భర్త మల్లు వెంకట నరసింహారెడ్డితో తను స్ఫూర్తి పొందింది. అవును. మల్లు స్వరాజ్యం ఇన్స్పైర్డ్ బై భీమిరెడ్డి నరసింహారెడ్డి అండ్ వెంకట నరసింహారెడ్డి. థర్డ్, మల్లు స్వరాజ్యంని ప్రభావితం చేసిన పుస్తకం మదర్. ద బుక్ మదర్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మల్లు స్వరాజ్యం. సో ఆల్ 3 points are the correct. So option B 1, 2, 3 are correct. నెక్స్ట్ 219వ క్వశ్చన్, మల్లు స్వరాజ్యంకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ మల్లు స్వరాజ్యం. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, మల్లు స్వరాజ్యంని ప్రభావితం చేసిన పుస్తకం మదర్. ద బుక్ మదర్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మల్లు స్వరాజ్యం ఈస్ మదర్. ఇన్ఫ్లుయెన్స్డ్ మల్లు స్వరాజ్యం ఈస్ మదర్. మదర్ అనే పుస్తకాన్ని రాసింది మ్యాక్సిమ్ గోర్కీ. ద బుక్ మదర్ వాస్ రిటన్ బై మ్యాక్సిమ్ గోర్కీ. నెక్స్ట్, మల్లు స్వరాజ్యం స్ఫూర్తి పుచ్చలపల్లి సుందరయ్య. మల్లు స్వరాజ్యం ఇన్స్పిరేషన్ ఈస్ పుచ్చలపల్లి సుందరయ్య. మరి మల్లు స్వరాజ్యంని ప్రభావితం చేసిన పుస్తకం ఏది అంటే మదర్ అనే పుస్తకం. ఏస్ ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. ద బుక్ మదర్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మల్లు స్వరాజ్యం ఈస్ మదర్. మదర్ అనే పుస్తకాన్ని రాసింది మ్యాక్సిమ్ గోర్కీ. ద బుక్ మదర్ వాస్ రిటన్ బై మ్యాక్సిమ్ గోర్కీ. నెక్స్ట్, మల్లు స్వరాజ్యం స్ఫూర్తి పుచ్చలపల్లి సుందరయ్య. మల్లు స్వరాజ్యం ఇన్స్పిరేషన్ ఈస్ పుచ్చలపల్లి సుందరయ్య. So all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct one. Next 220వ క్వశ్చన్, మల్లు స్వరాజ్యంకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ మల్లు స్వరాజ్యం. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, మల్లు స్వరాజ్యం తన భర్త పేరు మీదుగా గ్రంథాలయాన్ని స్థాపించింది. మల్లు స్వరాజ్యం ఎస్టాబ్లిష్డ్ ఏ లైబ్రరీ విత్ హర్ హస్బెండ్ నేమ్. సెకండ్, మదర్ అనే పుస్తకాన్ని రాసింది మ్యాక్సిమ్ గోర్కీ. ద బుక్ మదర్ వాస్ రిటన్ బై మ్యాక్సిమ్ గోర్కీ. నెక్స్ట్, మల్లు స్వరాజ్యం స్ఫూర్తి పుచ్చలపల్లి సుందరయ్య. మల్లు స్వరాజ్యం ఇన్స్పిరేషన్ పుచ్చలపల్లి సుందరయ్య. మీకు ఫస్ట్ పాయింట్ ఏంటి, మల్లు స్వరాజ్యం తన భర్త పేరు మీదుగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. ఎస్, మల్లు స్వరాజ్యం తన భర్త అయిన వెంకట నరసింహారెడ్డి, తన భర్త అయిన మల్లు వెంకట నరసింహారెడ్డి పేరుతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. మల్లు స్వరాజ్యం ఎస్టాబ్లిష్డ్ ఏ లైబ్రరీ హర్ హస్బెండ్ నేమ్ మల్లు వెంకట నరసింహారెడ్డి. సో మల్లు స్వరాజ్యం ఏ పుస్తకంతో ప్రభావితమైంది అంటే మదర్ అనే పుస్తకంతో ప్రభావితమైంది. మరి మదర్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే మ్యాక్సిమ్ గోర్కీ. ఎవరు? మ్యాక్సిమ్ గోర్కీ. ద బుక్ మదర్ వాస్ రిటన్ బై మ్యాక్సిమ్ గోర్కీ. మల్లు స్వరాజ్యం స్ఫూర్తి పుచ్చలపల్లి సుందరయ్య. ద ఇన్స్పిరేషన్ ఆఫ్ మల్లు స్వరాజ్యం ఈస్ పుచ్చలపల్లి సుందరయ్య.
సో ఆల్ 3 పాయింట్స్ ఆర్ ద కరెక్ట్. సో ఆప్షన్ బి 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ వన్. మనకి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోషి కాల్ మీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.